ఫ్రెండ్స్, ఒక వెబ్సైట్కి హెచ్టిటిపిఎస్ లేకపోతే నాట్ సెక్యూర్ అని మనం ఎందుకు అంటామంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. కంప్లీట్గా అయితే చూసేసేయండి. ఇప్పుడు ఏదైనా ఒక క్లయింట్ ఒక రిక్వెస్ట్ని పంపిస్తున్నప్పుడు సర్వర్కి ఈ మధ్యలో ఈ హెచ్టిటిపి అనేది డేటా ప్యాకెట్స్ రూపంలో మనకి సర్వర్కి అనేది రిక్వెస్ట్ అనేది పంపిస్తుంది. ఈ డేటా ప్యాకెట్స్లో ఏ ఐపీ నుంచి వస్తున్నారు, అసలు మీ రిక్వెస్ట్ ఏంటి అనే ఒక సంథింగ్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో మధ్యలో ఎవరైనా హ్యాకర్ వచ్చి ఈ డేటా ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు ఈ డేటా ప్యాకెట్లు ఏంటంటే డేటా అనేది ప్లేన్ టెక్స్ట్ ఫార్మేట్లో ఉంటుంది. ఈ ప్లేన్ టెక్స్ట్ ఫార్మేట్లో ఉండడం వల్ల ఏంటంటే ఈజీగా రీడబుల్ కాబట్టి హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఈ డేటా. అదే మనం హెచ్టిటిపిఎస్తో వస్తే హెచ్టిటిపిఎస్ ఏంటంటే ఎస్ఎస్ఎల్ టిఎల్ఎస్ ఒక ఎన్క్రిప్షన్ కీతో డేటా ప్యాకెట్స్ అనేది పంపిస్తుంది. ఈ డేటా ప్యాకెట్స్ పంపించినప్పుడు మధ్యలో ఎవరైనా హ్యాకర్ వచ్చి ఈ డేటా ప్యాకెట్ను ఓపెన్ చేస్తే ఇన్సైడ్ టెక్స్ట్ అనేది ఎన్క్రిప్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి రీడబుల్ ఫార్మేట్ కాదు కాబట్టి సో ద డేటా అనేది సెక్యూర్ అంటాం. సో మనం ఏదైనా ఒక వెబ్సైట్ని హెచ్టిటిపిఎస్తో మనం యూజ్ చేస్తున్నామంటే ఆ వెబ్సైట్ అనేది సెక్యూర్గా ట్రీట్ చేస్తాము. ఇది ద డిఫరెన్స్ బిట్వీన్ హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్. సో బై డిఫాల్ట్గా హెచ్టిటిపి పోర్ట్ వచ్చేసి 80 ఉంటుంది, హెచ్టిటిపిఎస్ వచ్చేసి 443 ఉంటుంది. కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో యూస్ఫుల్ అని కామెంట్ చేయండి. అండ్ దెన్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మై ఛానల్.